హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిని నిర్వహించింది. ఇది సంవత్సరం క్రితం. ఆ ఎగ్జామ్కి సంబంధించి అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు టీచర్స్గా చాలామంది. మళ్ళా డిఎస్సి అనౌన్స్ చేయడానికి కూడా అక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. టాప్ ర్యాంకర్కి అవుట్సోర్సింగ్లో ఎంప్లాయీ, అతను ఆధ్వర్యంలో ఉండే పేపర్ బయటకు వచ్చింది. ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద పేకాట్లో ఆడే వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటా ఇచ్చారనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, దీంట్లో వాస్తవం ఎంత అనే దాని మీద కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ ఉంది. కానీ అటు విపక్షం ఇటు అధికార పక్షం ఎవరి వివరణలో వాళ్ళు ఇస్తున్నప్పటికీ ఇది గందరగోళం లేని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో దాదాపు 600 మంది టీచర్స్ డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు విశాఖపట్నంలో సమావేశం అయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కష్టపడి చదువుకొని డిఎస్సిలో పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని కించపరిచేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. వాస్తవంగా కష్టపడి చదివి మేము ఈ స్థాయికి వచ్చాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుని ఖండిస్తూ ఉంది. వీళ్ళకంటే ముందే విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు మహానాడు వేదికగా డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ డిఎస్సిలో అవకతవకలు జరిగినట్టు కనుక నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్తే అక్కడికి చర్చకు వస్తాను, చర్చకి సిద్ధమా అని చెప్పి సవాల్ చేశారు. బహుశా ఒక మినిస్టరు ఒక విపక్ష నేతకి సవాల్ చేయటం అనేది లోకేష్ గారి ఫస్ట్ ప్రయత్నం అనుకుంటా మంత్రి హోదాలో. ఎందుకంటే బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి అంటున్నారు. మామూలు చర్చ కాదు. మీరు ఏ టీవీ అయినా రండి, ఏ ప్లేస్ అయినా చెప్పండి, ఏ టీవీ వేదిక మీదైనా బహిరంగంగా చర్చ చేద్దాం దీని మీద. దానికి ఒక విద్యాశాఖ మంత్రిగా తాను సమాధానం చెప్తాను, డిఎస్సి పర్ఫెక్ట్గా జరిగింది, ఎక్కడ అవకతవకలు లేకుండా అనేటువంటి వర్షను లోకేష్ గారు చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిద్ధం కావట్లేదు బహిరంగ చర్చకి? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చ కనుక సిద్ధమైతే లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. అయినప్పటికీ వరుసగా విపక్ష నేతలు ఈ డిఎస్సి మీద ఆరోపణలు చేయడాన్ని టీచర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఏం జరిగింది డిఎస్సిలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.